నమస్కారం ఆర్కే న్యూస్ కు స్వాగతం. చీరాల ఎన్ఆర్ అండ్ పి మున్సిపల్ హై స్కూల్లో ఓపెన్ ఎయిర్ థియేటర్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య, జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ హాజరయ్యారు. సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య పేర్కొన్నారు. ముందుగా ఎమ్మెల్యే కొండయ్య జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, రాజకీయాలు, వ్యాపారం, సేవారంగం వంటి ప్రతి విభాగంలో మహిళలు ముందంజలో నిలుస్తూ సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారని కొనియాడారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేసిన ఏకైక పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు. విద్యా, ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్ల వంటి విప్లవాత్మక నిర్ణయాలతో వారి జీవితాల్లో పార్టీ వెలుగులు నింపిందని స్పష్టం చేశారు. మహిళలను మహాశక్తులుగా మార్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహాశక్తి పథకం ప్రవేశపెట్టారన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రానికి ప్రజలకు చేసిన చెడును సరిచేసుకుంటూ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, వైస్ చైర్మన్ సుబ్బయ్య, కమిషనర్ డేనియల్ జోసెఫ్, సిడిపిఓ ఝాన్సీ, ఎంపీడీఓ విజయ, ఏపీఎం మధు, పలువురు కౌన్సిలర్లు, ఏఎంసీ డైరెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్టార్ట్ అయింది. అదేవిధంగా 1910వ సంవత్సరంలో అమెరికాలో సోషల్ డెమోక్రాటిక్ తీసుకొచ్చి 1975 నుంచి ప్రతి సంవత్సరం మార్చి 8వ ఈనాటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం ఎందుకు మహిళా దినోత్సవాన్ని ఏ పరిస్థితుల్లో జరుపుకోవాల్సి వచ్చిందో మధు గారు పూర్తిగా మీకు చెప్పడం జరిగింది. ఈనాడు మహిళలు లేనటువంటి సమాజం, మహిళలు ఎక్కడైతే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారో ఆ దేశమే ముందు వరుసలో ఉంటుంది, ఆ రాష్ట్రం కూడా ముందు వరుసలో ఉంటుంది. ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారు, ఎక్కడైతే మహిళలు అవమానిస్తూ ఉంటారో అక్కడ నష్టం జరుగుతూ ఉంటుంది. ఇంట్లో కూడా అంతే, వాళ్ళని పద్దాగా ఇబ్బంది పెట్టినటువంటి కుటుంబాలు ఏవి బాగుపడలేదు, ఏ కుటుంబం కూడా బాగుపడలేదు. నేను చూసుండి, నాకు తెలుసుండి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మహిళల యొక్క ప్రాధాన్యతకి, మహిళలకి పెద్దపీట వేసేటువంటిది నాడు కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తాను. ఈరోజు ఒక పక్క నుంచి చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క నుంచి పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు, మోడీ గారు, ఈ అందరి సహకారంతో ఈరోజు మన ప్రభుత్వం నడుస్తుందన్న విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. ఒకసారి మనం వెనక్కి వెళ్తే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేసేది కూడా ఎక్కువ మంది మహిళలే, వ్యవసాయంలో పనిచేస్తున్న మహిళలు కూడా ఎక్కువ మంది మహిళలే. అట్లాగే ఈరోజు చాలా కుటుంబాలని పోషిస్తున్న కూడా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలే ప్రధాన పాత్ర. ఏం చేస్తున్నారు వాళ్ళంటే పాడి పరిశ్రమ మీద ఎక్కువ మంది ఆధారపడి ఈనాడు గ్రామాలన్నింటినీ కూడా వాళ్ళ పిల్లల్ని చదువుకోవడానికి వాటన్నిటికి కూడా ప్రోత్సాహం ఇచ్చి మహిళలే పెద్దపేట వేశారు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మీరు గుర్తుపెట్టుకుంటే అయితే నాడు మరి పెద్ద ఎత్తున చాలా వర్గాలకి సహాయాన్ని చేసి ఆనాడు మహిళల్ని ఒక ప్రధాన పాత్రలో కూర్చోబెట్టాలి, మహిళల్ని ఆర్థికంగా ఎదిగించడం కోసం ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో మీకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. నాడు డ్వాక్రా సంఘాలు, అంగన్వాడీలు, ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్, టీచర్లు, రాజకీయ నాయకులకి ఒక పర్సంటేజ్ ఆఫ్ ఇచ్చేసి నాడు ఎన్టీ రామారావుతో సహా అనేక మహిళల్ని వాళ్ళకి రాజకీయ అధికారాన్ని తీసుకురావడం, వీటన్నింటిలో కూడా ప్రధాన పాత్ర పోషించింది నాడు ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, నాడు ఎవరైతే ఎన్టీ రామారావు గారు ఉన్నారో ఆయన
చాలామంది మహిళలకి ఆస్తిలో వాటా తీసుకొచ్చింది కూడా నాటి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు. మీరు సపట్లు పట్టట్లేదు సార్, మీకు ఏది ఎక్కట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో పల్లె పండుగ 2.0 కింద ప్రారంభించిన పనులపై జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత పంచాయతీరాజ్ శాఖ సిబ్బందినేనని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. తాగునీటి సమస్యలున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శనివారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో పల్లె పండుగ 2.0 కింద ప్రారంభించిన పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో మంజూరైన మరియు నిర్మాణంలో ఉన్న సీసీ, బీటీ రోడ్ల పనుల ప్రగతిపై సమీక్షించారు. పెండింగ్ లో ఉన్న పనులను వేగవంతం చేసి మార్చి 15 లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈ రాజన్ బాబు, డ్వామా పీడీ విజయలక్ష్మి, పంచాయతీరాజ్ ఏఈలు, డిఈలు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు. మటీరియల్ కాంపోనెంట్ లో మనం చేయాల్సిన వర్క్ మరి ఎక్కడ దాకా వచ్చింది అండ్ దాని బిల్స్ కూడా మీరు అప్లోడ్ చేయాలి. సో దట్ ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఈ రోజు ఆప్షన్ నేను చేద్దాం లేబర్ యాక్షన్ ప్లాన్ ఇప్పుడు దాకా 105 కోట్ల 30 లక్షలు నిజాంపట్నం మండలంలో నిజాంపట్నం ఏపీఎం మీద 3 కోట్ల 43 ఎన్ని ఊర్లు జరుగుతున్నాయి? 11 ఊర్లు. ఓకే, అన్ని 3 కోట్ల 43 లక్షల విలువైన వర్క్ మొత్తం కంప్లీట్ చేస్తారా? చేస్తాం. 14 ఇప్పుడు దాకా ఎంత చేయలేదు జరుగుతుందంటే ఈ మీకు ఇస్తే అందులో 1,52,00,000 చేశారు. ఇప్పుడు దాకా చేయకుండా ఏంటి మీరు చేస్తున్న సంగతి నాకు 11వ తేదీ కలెక్టర్ల సమావేశం ఉంది, దాని లోపల కంప్లీట్ చేయండి. బికాస్ దట్ డే రిపోర్ట్ విల్ బి సబ్మిటెడ్. థ్యాంక్ యూ ఎవరీవన్. ఆల్ ది బెస్ట్. వేటపాలెం ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో వేటపాలెం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కళ్యాణ మండపంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల స్థాయి మహిళా సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య, యువ నాయకులు మద్దులూరి గౌరీ అమర్నాథులు హాజరయ్యారు. టీచర్ గా సేవలందించిన మహిళలను సత్కరించుకోవడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అక్కగా, చెల్లిగా, తల్లిగా మహిళలు ప్రతి ఒక్కరి జీవితాల్లో చెరిగిపోని ముద్ర వేశారని, అలాంటి మహిళలను గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. మహిళా హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, ప్రతి మహిళను గౌరవించుకోవాలని పేర్కొన్నారు. మహిళా శక్తిని గౌరవించుకోవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మహాశక్తి కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేయడం మహిళల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రతి మహిళలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉపాధ్యాయ వృత్తిలో విశేష ప్రతిభ కనబరిచిన పలువురు ఉపాధ్యాయులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చిన్నపాటి మంజుల, ఏపీటీఎఫ్ నాయకులు, మండల పరిధిలోని పలువురు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకమైనటువంటి ఏపీటీఎఫ్ తరఫున అభినందనలు తెలియజేస్తారు. ఈ రోజున వేటపాలెం జెడ్పీటీసీ గారు వచ్చేస్తున్నారు. వారిని వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా అవన్నీ మీకు మేడం గారు అర్థం చేస్తారు. గౌరవ శాసనసభ్యులు గారు ఇక్కడికి వచ్చేసారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ గురించి ఒక 4 మాటలు వారికి చెప్తే వారు ఇచ్చే సందేశం కూడా మనకి శక్తివంతంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ గురించి ఒక 4 మాటలు చెప్పదచ్చాను. ఇందాక మన సోషలిజం గారు కానీ, వెంకటేశ్వర రెడ్డి గారు కానీ వీళ్ళంతా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్కి మహిళల్ని ప్రోత్సహించే సంఘంగా చెప్పుకోవడానికి ఒక హక్కు ఉంది, మాకే హక్కు ఉంది. ఎందుకంటే మేము రాష్ట్ర స్థాయిలో మహిళా అధ్యక్షురాలని నియమించాము సంఘానికి. 64,000 సభ్యత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఈరోజు రాష్ట్రంలో. తర్వాత మండలానికి సలాదేవి గారు కూడా మండలానికి కూడా మహిళనే అధ్యక్షులుగా నియమించారు కాబట్టి మాకు చెప్పుకునే హక్కు ఉందంటున్నారు. కానీ 1944లో మహిళ మాణిక్యమ్మ గారు ఆ రోజుల్లో ప్రభుత్వ విధానాలు బ్రిటిష్ పాలనలో ఏ విధంగా ఉన్నాయో
అవన్నీ మనందరికీ చరిత్రలో చదువుకున్న విషయాలేను. అలాంటి పరిస్థితుల్లో కూడా 1944లో ఇక్కడ దండ వేసి దాకా పూజించాము. మహిళా మాణిక్యమ్మ గారు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ని స్థాపించాలని తలచారు. ఎందుకు అనంటే ఆ రోజు ఉపాధ్యాయులు నోరెత్తి మాట్లాడడానికి కూడా మాట్లాడలేని ఇవాళ రాష్ట్ర అధ్యక్షురాలు గారు కొన్ని విషయాలు మన దృష్టికి తీసుకురావడం జరిగింది. స్వతంత్రానికి ముందంటే మన రాష్ట్రం ఏర్పడ్డది, మద్రాస్ హై కమిషన్లో ఉంది. ఆ రోజు మరి బ్రిటిషర్స్ నిరగ్న చేశారు, దాని గురించి నాకు తెలియదు. కానీ 1947లో మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ తర్వాత కూడా ఒక పెద్ద ఆయన ఈ ప్రోగ్రామ్ని మన ప్రాంతం వాసి చెల్లుపాటి లక్ష్మయ్య గారు, మనందరికీ ఒక ఆవిడ చెల్లుపాటి ఒక ఎంపీ గారు ఉండేవాడు విజయవాడ, ఆ పేరు ఉండేది. అది పేరు మామూలు కాదు కాదు, ఆమె అధ్యక్షురాలుగా కూడా పైన అది చెల్లుబాటి సెంటర్ కూడా ఉంది అక్కడ. సో మొట్టమొదటి నుంచి కూడా భావజాలం అంటే సమాజాన్ని ఉన్నటువంటి రుగ్మతల్ని తొలగించడానికి మన పడుతున్నటువంటి ఇందాక ఒక మాట చెప్పింది, బాధ్యత హక్కులు ఎప్పుడు ఉండదు. బాధ్యత మనకి బాధ్యత ఉంటే హక్కులు కూడా మనం నెరవేర్చుకోవచ్చు, గురికి రావు కదా. మనందరూ టీచర్స్గా ఉంటే మరి ఆ టీచర్స్గా ఉండి మీరు చెప్పినటువంటి చదువులు, మీరు చేస్తున్నటువంటి మీ యొక్క కృషి ఫలితమే మిమ్మల్ని గుర్తిస్తుంది తప్ప ఇంకోటి కాదు. మీ ఎంఈఓ గారు కూడా మెచ్చుకున్నాడు మిమ్మల్ని. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ రోజు మహిళల మీద అగాత్యం చేస్తారో ఆ రోజు చివరి రోజుగా వాళ్ళకు ఉండాలనేది ఆయన మాట్లాడుతున్న మాట. అదే చివరి రోజు అవ్వాలి అనేది. ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ బాబు గారు విద్యా విధానాల్లో చాలా మార్పులు చేశాడు. ఆ సోకాలు పెద్ద మనిషి వైఎస్ గారు జగన్ గారు ఏమంటాడో మీకు తెలుసు కదా, పేద పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వీలేదు, పేద పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోకూడదా అని చెప్పేసి ఎవరు వస్తున్నారని మనందరూ మీరందరూ మా అందరికి చెప్పలేదు. అసలు ఇంగ్లీష్ నేర్పట్లేదా మీరు? అంటే ఉన్నవాళ్ళే చదువుకునే విద్యని నేను పేదవాళ్ళకి ఇస్తాను అన్నాడు. మన వాళ్ళు అన్నట్టు ఈ ఇంగ్లీష్లో సిబిఎస్ఈ అని అదే ఇదని కన్ఫ్యూజన్ తీసుకొచ్చారు. ఈరోజు మేము అందరం కూడా మరి గవర్నమెంట్ బడుల్లో చదువుకొని ఈ స్టేజ్కి వచ్చాక ఇవాళ ఎమ్మెల్యేలు అయ్యారు, అందరూ అయ్యారు. ఇవాళ మన దేశ ద్రౌపది ముర్ము గారు కూడా ఎక్కడ చదువుకున్నారండి? మన రాష్ట్రపతి. ఆమె కూడా చదువుకున్నది ఒక మామూలు విద్యాలయాల్లోనే కదా. ఈ కస్తూర్బాయి లాంటి విద్యాలయాలు ఏదో ఉన్నాయో వాటిలో చదువుకుంది ఆవిడ కూడా. మరి ఇవాళ ఎంతోమంది ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. మరి జగన్ రెడ్డి గారు చెప్పినట్టు అందరూ ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలా? వద్దన్నది ఎవరి శక్తి వాళ్ళకు ఉంది. ఈరోజు మేము ఏం చేసాం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మేము ఈ యొక్క పిల్లలకి తల్లికి వందనం కింద మేము డబ్బులు ఇస్తున్నాం. అట్లాగే ఈరోజు స్త్రీశక్తి ప్రోగ్రాం పెట్టాం. మీరు చూడండి ఎంతమంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. అది గొప్ప విషయం కాదా? అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మేము చదువుకోవాలనేటువంటి ఆపేక్ష ఉన్నటువంటి వాళ్ళని చదివించడం మా తప్ప. ఆయన ఎన్నో ప్రగల్భాలు పలికాడు. ఎంతమందిని అంతమందికి ఇస్తారని చెప్పాడు. ఆయన ఇచ్చాడా? ఇవ్వలేదు. నేను చెప్తున్నా 2023-24 సంవత్సరానికి ఫీజు రింబర్స్మెంట్ కూడా 1-2 సార్లు వేసి మొత్తం మానేశాడు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించిన యాదవ క్షత్రియ శంకారవం కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు మధులూరి మాలకొండయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్యా బోధన అందివ్వాలని, యాదవుల స్థితిగతులు మారాలంటే కేవలం విద్యతోనే ముడిపడి ఉంటుందని, అదేవిధంగా పూర్వం నుంచి వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలను రాబోయే తరాలకు గుర్తుండే విధంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించాలని, ముఖ్యంగా మహిళలు ఆడపిల్లలను విద్యాభ్యాసం మరియు ఆరోగ్యంగా ఉండే విధంగా తీర్చిదిద్దాలన్నారు. యాదవ్ కులస్తులు విద్య, వైద్య, వ్యాపార, రాజకీయాల్లో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని మంచి ఉన్నత స్థాయికి చేరాలన్నారు.
కార్యక్రమంలో జాతీయ యాదవ్ సంఘం అధ్యక్షుడు ఉత్తరప్రదేశ్ మహేష్ యాదవ్, రాష్ట్ర యాదవ్ సంఘం అధ్యక్షుడు లాగా వెంకల రావు యాదవ్, జాతీయ యాదవ్ సంఘం ఉపాధ్యక్షులు అన్నా రామచంద్ర యాదవ్, శ్రీ సత్యసాయి జిల్లా యాదవ్ సంఘం అధ్యక్షుడు లక్ష్మీ నరసప్ప, రాష్ట్ర యాదవ్ సంఘం ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ గుండమల రాధాకృష్ణ, జిల్లా యాదవ్ సంఘం ప్రధాన కార్యదర్శి నరసింహ యాదవ్, రాష్ట్ర యాదవ్ సంఘం అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు. చీరాల నియోజకవర్గం జాండ్రపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన సహస్ర విజ్ఞాన్ కేంద్రం ప్రైమరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభోత్సవ వేడుక ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరు మహేంద్రనాథ్ జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కట్ చేయడం ద్వారా పాఠశాలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మహేంద్రనాథ్ ప్రసంగిస్తూ విద్యారంగంలో వస్తున్న మార్పులను స్వాగతిస్తూ గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా నాణ్యమైన ఆంగ్ల మాధ్యమ విద్య అందాల్సిన అవసరం ఉందన్నారు. జాండ్రపేట దాని చుట్టుపక్కల ప్రాంత ప్రజల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సహస్ర విజ్ఞాన్ కేంద్రం యాజమాన్యం తక్కువ ఫీజులతో కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేందుకు ముందు రావడం అభినందనీయమన్నారు. ఈ ప్రాంతంలోని మధ్యతరగతి పేద కుటుంబాలకు ఎంతో మేలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. సహస్ర విజ్ఞాన్ కేంద్రం యాజమాన్యం మాట్లాడుతూ కేవలం పాఠ్య పుస్తకాల విద్యే కాకుండా విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీయడం, నైతిక విలువలతో కూడిన విద్యను అందించడమే తమ సంస్థ ప్రధాన ధ్యేయమని తెలిపారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో అత్యాధునిక వసతులతో బోధన సాగిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యావేత్తలు, పట్టణంలోని పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మ అందరూ చూడండి. ఆఫీసులో రిజిస్టర్డ్ అని చూసేస్తాం. రాష్ట్రంధారయతాన్ ధ్రువం ధ్రువం ధ్రువేణ అభిజాతస్మై దేవాధిబ్రవన్న అయం చ బ్రహ్మణస్పతిః అయం ముహూర్తోసు ముహూర్తోసు ముహూర్తకాలే సూర్యాదినా నవానా గ్రహాణామజ్జంత ఆనుకూల్య యోగ్యతాఫల సిద్ధిరస్తు. ఇవాళ జాండ్రపేటలో సహస్ర విజ్ఞాన కేంద్రం అనే స్కూల్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ స్కూల్ యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే ప్రతి తల్లిదండ్రులకి అతి తక్కువ ఫీజులో ఇచ్చాలని ఈ మేనేజ్మెంట్ వారు ఈ జాండ్రపేటలో ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచి ఆహ్వానించినందుకు మేనేజ్మెంట్కి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ పిల్లలు మంచి భవిష్యత్తు గురించి ఈ స్కూల్లో మంచి మంచి టీచర్స్ కానీ మంచి మేనేజ్మెంట్ వీళ్ళందరూ ఉన్నారు. మీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసి వాళ్ళకి మంచి ఉన్నతమైన విద్య తక్కువ ధరలో ఇస్తారని అందరికీ కోరుకుంటున్నాను. చీరాల పట్టణంలోని యూటీఎఫ్ ప్రాంతీయ మండల కార్యాలయం ఆదివారం మహిళా ఉపాధ్యాయుల సందడితో కలకల్లాడింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకకు చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో మహిళల పాత్ర వెలకట్టలేందని కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా ఉపాధ్యాయులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, వారి అభ్యున్నతి కోసం అనేక పథకాలను అమలు చేయడం హర్షించదగ్గ విషయమని ఆయన పేర్కొన్నారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న మహిళా ఉపాధ్యాయులు మాట్లాడుతూ నేటి మహిళలు అన్ని రంగాల్లోనూ మగవారితో సమానంగా రాణిస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. కేవలం ఇంటికే పరిమితం కాకుండా వృత్తిపరంగా కూడా బయట ప్రపంచంలో అందరితో పోటీ పడుతూ ముందు వరుసలో నిలుస్తున్నామని వారు గర్వంగా చాటారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు బి విక్షాలు బాబు, అధ్యక్షులు బి పద్మ, ఉపాధ్యక్షులు టి సురేష్, సీతారామరాజు, సౌజన్య, కుర్రారామారావు, సిద్ధం పాపారావు, రావి పద్మావతి, యోగామిక పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చెప్పేసి వారి సహకారం మా కమిటీ కావాల్సి కోరుకుంటూ ఉన్నాం. చీరాల ప్రాంతీయ మండలాలన్నీ కలిపి యూటీఎఫ్ ఆఫీస్లో ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ సంస్థ సంబంధించి మన ఉపాధ్యాయులందరం కలిసి ఇక్కడ మహిళా దినోత్సవం అంటే మార్చి 8వ తారీఖున మన మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. అలానే ఈ రోజు కూడా మనం మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది.
ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళల్లో అంటే ఏ రంగంలో అయినా మహిళ కూడా తక్కువ కాదు అని, అమ్మాయిలు కూడా బాగా చదువుకుంటే ఏదైనా సాధించగలరనే ఒక ఉద్దేశంతోనే మళ్ళీ మహిళలు వాళ్ళ ఉద్యోగాల్లో ఎదుర్కొనే సమస్యలు కానీ, మెంటల్ గా ఫిజికల్ గా ఫిట్నెస్ గా ఉండడానికి సంబంధించిన విషయాలు కూడా ఇక్కడికి వచ్చిన అంటే ఎస్ఐ గారు కానీ, మన అడ్వకేట్ కానీ ఎంతో ముఖ్యమైన ప్రముఖులను కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఈ ప్రోగ్రాం వలన చాలా మంది వాళ్ళు చెప్పిన ఉద్దేశాలు, వాళ్ళు ఇచ్చిన సందేశాలను తెలుసుకొని స్ఫూర్తిని మనసులో నింపుకొని వాళ్ళు చేసే ప్రతి ఉద్యోగాల్లో కానీ ప్రతి పనిలో కూడా ఎదుర్కొనే సమస్యలు ధైర్యంగా ఎదుర్కొని ఇంకా ముందుకు వెళ్తారని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే మన ఎమ్మెల్యే గారైన మాలకొండయ్య గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి అమూల్యమైన సందేశాన్ని మనకు అందజేశారు. అలాగే ఇక్కడ రిటైర్ అయిన ఉపాధ్యాయులందరికీ కూడా ఈరోజు సన్మానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళ కూడా ఏటిలో తక్కువ కాదు, పురుషుల కంటే కూడా అంటే ఇంటిలోనే కాదు ప్రపంచంలో ప్రతిదీ సాధించగలదు అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం చీరాల ప్రాంతీయ మండలాల అందరూ కలిసి మహిళలందరికీ ఈరోజు మహిళలందరూ కలిసి యూటీఎఫ్ భవన్ నందు మహిళా దినోత్సవం జరుపుకుంటూ ఉన్నారు. ఈ మహిళా దినోత్సవంలో మహిళలు ఆదిశక్తి, మేము దేంట్లో తక్కువ కాదు, మరి ప్రతి రంగంలో కూడా మహిళలు ముందుంటాము. అదే రాజకీయంలో కానీ లేదా ఇతర రంగాల్లో కానీ ఈరోజు చూస్తే మరి మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా ప్రతి రంగంలో ప్రతి ఉద్యోగాల్లో కానీ ఏ పనిలో అయినా కానీ పోటీ పడుతూ ఇదిగో మేము ఉండం మేము కూడా ఇదివరకులా వెనకబడి లేము, మేము కూడా ప్రతి రంగాల్లో రాణిస్తాము అని ఉద్యోగాల్లో కానీ డ్రైవింగ్ విషయంలో కానీ ఇంజనీర్లుగా కానీ రాజకీయంగా కానీ ప్రతి విషయాల్లో ముందుకొచ్చి మేము మంచి ప్రతి దాంట్లో మేము కూడా ముందుండి పాల్గొని ప్రతి కార్యక్రమంలో పాల్గొనడమని ఈరోజు మరి ఉపాధ్యాయులందరూ కూడా కలిసి మహిళా దినోత్సవం జరుపుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆహ్వానితులుగా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా డాక్టర్ గారు, అదేవిధంగా మిగతా రాజకీయ నాయకులందరూ వచ్చి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి విచ్చేసిన ఉపాధ్యాయ సహోదరులు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎంతో ఘనంగా మనం జరుపుకుంటున్నాం. ఆటల పోటీలు మరి రకరకాల కార్యక్రమాల ద్వారా ఈ మహిళా దినోత్సవాన్ని మనం ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఇది ప్రపంచం మొత్తం జరుపుకునే ఒక పండుగ లాంటిది. మనం ముఖ్యంగా ఈరోజు మనం అందరం ఉపాధ్యాయులుగా ఇక్కడ చేరి మరి మన కోసం మన సోదరులు ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారం రోజుల నుంచి వాళ్ళు ఎన్నో ఫోన్లు చేసి మనలందరి కోసం అంటే ప్రతి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది అంటారు, కానీ నేనైతే అనుకుంటున్నాను ఈ కార్యక్రమం వెనక మన పురుష ఉపాధ్యాయులు ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. అయితే ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే మరి అందరిలో ఉత్తమమైన మహిళ ఎవరండి అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఉత్తమమైన మహిళ అంటే మనమే. ఎక్కడో ఇందిరాగాంధీ లేకపోతే పెద్ద వాళ్ళ పేర్లు నేనైతే చెప్పను, కానీ ఒక ఉపాధ్యాయురాలు, ముఖ్య మహిళా ఉపాధ్యాయురాలే నా దృష్టిలో అందరికంటే ఉత్తమమైన మహిళ. ఎందుకంటే ఉదయం లేచి నుంచి సాయంకాలం చేరుకొని దాకా మేము ఎన్నో పనులు నిర్వహిస్తూ ఉంటాం. ఒక స్కూల్లో ఒక టీచర్గా, ఒక ఇంటిలో ఒక అమ్మగా, మరి ఒక సోదరిగా ఎన్నో బాధ్యతలు. అసలు ఎన్ని బాధ్యతలు అంటే ఈ రోజుల్లో ఎంతో. మరి చీరాల పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహన చోదకులకు జరిమానాలు విధించారు. ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
చీరాలలోని పలు ప్రధాన కూడల్లో ట్రాఫిక్ ఎస్ఐ పవన్ కుమార్లు పలు వాహనాలను తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రం లేని వాహన చోదకులకు జరిమానాలు విధించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ పవన్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ధ్రువపత్రాలను కలిగి ఉండాలని, విధిగా హెల్మెట్ ధరించాలని, ప్రమాద సమయంలో రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా తమ గమ్యస్థానంలో చేరాలని అన్నారు. తనిఖీలలో పోలీసు సిబ్బంది ఉన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ బాపట్ల జిల్లా వైద్యానికి శాఖా దిశ బాపట్ల జిల్లా మహిళా శిశు సంక్షేమ మహిళా మండలి టీఏ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎక్స్ మినిస్టర్ జె లక్ష్మీ పద్మావతి గారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. మహిళలు అభివృద్ధికి ద్వారా కుటుంబం మరియు సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. విద్యారంగంలో కూడా ముందుండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కెఎస్ఎస్ ప్రసాదరావు, ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్ శ్రీనివాసరెడ్డి, ప్రాజెక్టు మేనేజర్ కె వెంకటరావు, మిస్ లలిత, ఏఎన్ఎంపీ సియోన్ కుమారి, ఎఫ్సిసి పుష్పరాణి, ఓఆర్డబ్ల్యూఎస్కే జ్యోతి, కె విజయబాబు, ఎం సంధ్యారాణి, కె దివ్యబాను, డి దానమ్మ, డి గీత, పి శిరీష, పిఈఎస్ మరియు తదితరులు పాల్గొన్నారు. అందరూ చూడు ఆఫీసులో రిజిస్టర్డ్ అని తీసేస్తాం. ధ్రువం ధ్రువం ధ్రువేణ తస్మై దేవాధిబ్రహ్మణాయం చ బ్రహ్మణస్పతి అయం ముహూర్తోసు ముహూర్తోసు ముహూర్తకాలే శుభ్యాదినానవానాగ్రహాణామత్యంత ఆనుకూల్య యోగ్యతాపర సిద్ధిరస్తు. ఇవాళ జాండ్రపేటలో సహస్ర విజ్ఞాన కేంద్రం అనే స్కూల్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ స్కూల్ యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే ప్రతి తల్లిదండ్రులకి అతి తక్కువ ఫీజులో ఇచ్చాలని ఈ మేనేజ్మెంట్ వారు ఈ జాండ్రపేటలో ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచి ఆహ్వానించినందుకు మేనేజ్మెంట్కి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ పిల్లలు మంచి భవిష్యత్తు గురించి ఈ స్కూల్లో మంచి మంచి టీచర్స్ కానీ మంచి మేనేజ్మెంట్ వీళ్ళందరూ ఉన్నారు. మీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసి వాళ్ళకి మంచి ఉన్నతమైన విద్య తక్కువ ధరలో ఇస్తారని మీ అందరికీ కోరుకుంటున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే. చీరాల ఎన్ఆర్ అండ్ పిఎం హై స్కూల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సమాజంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న పలువురు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఇన్నర్ వీల్ క్లబ్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న 6 మహిళలను దుస్సేలతో ఘనంగా సన్మానించారు.
అనంతరం అధ్యక్షులు పొల్లుదాసు రామకృష్ణ మాట్లాడుతూ మహిళలు సామాజిక, ఆర్థిక, రాజకీయ విజయాలను స్మరించుకోవడమే కాకుండా అవగాహన పెంపొందించుకోవాలన్నారు. తల్లిగా, భార్యగా, సోదరిగా కీలక బాధ్యతలు పోషిస్తున్న మహిళలను గౌరవించాలన్నారు. మహిళలు నేడు ఇల్లాలి బాధ్యతల నుండి అంతరిక్షం వరకు దూసుకుపోతున్నారన్నారు. సమాజంలో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తూ వారిని గౌరవించాలన్నారు. కార్యక్రమంలో పొల్లుదాసు రామకృష్ణ, చారుగుళ్ల గురుప్రసాద్, కాటమరాజు, తారక రామారావు, తుకారం, నిత్యానంద లాల్, దరియా సాహెబ్, సుభాషిణి స్మృతి, నళిని, లలిత కుమారి, బద్రీనారాయణ, వీరాంజనేయులు, పూర్ణ, రవి, వాకింగ్ సభ్యులు, ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. సభ్యులకి అందరికీ మరి ఈరోజు ఇక్కడ ఉమెన్స్ డే చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్గా ఏంటంటే సమాన హక్కులు 1975లో అప్పటి నుంచే వచ్చాయి. మేము చిన్నప్పటి నుంచి స్కూల్లో చూస్తాము, అంటే ప్రతిదీ మాకు సమానంగా ఉంది. క్లాస్లో బాయ్స్ ఎంతమంది ఉన్నారో అమ్మాయిలే ఎక్కువ ఉండేవాళ్ళు మా క్లాసెస్లో. సో ఎక్కడికి వెళ్ళినా మాదే. బస్సులో కూడా ఆడవాళ్ళనే కూర్చొనిద్దామని చెప్పి స్లోగన్స్ ఉంటాయి. ప్రతిదీ ఇవన్నీ వాళ్ళు సాధించింది, ఇవన్నీ రాజ్యాంగంలో వచ్చినవే. సో మాకు ఒక మార్చి 8th ఒక్కడే కాదండి ఉమెన్స్ డే, ప్రతిరోజు మాకు ఉమెన్స్ డే. మేమందరం మరి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మరి ఆడపిల్ల అంటే మహాలక్ష్మి, మేమందరం మహాలక్ష్మి, మహారాణులము. వీరందరికీ సోదరులము, సోదరీమణులు మరి మమ్మల్ని ఎంతో గౌరవిస్తుంటారు మమ్మల్ని. సో ఈ సమయం ఇచ్చి మమ్మల్ని ఇలా గౌరవించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన వాకర్స్ అసోసియేషన్లో మన వాకర్ మిత్రుల అందరి సమక్షంలో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరుపుతున్నాం. సమాజంలో స్త్రీకి సమున్నతమైన స్థానాన్ని ఇచ్చారు రాజ్యాంగం. అలాగే మన ఎప్పటి నుంచో కుటుంబ వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర స్త్రీయే పోషిస్తుంది. మన ఇంటిని సరిదిద్దాలన్నా స్త్రీ లేకపోతే ఆ ఇల్లు ఇటు కాకుండా పోతుంది. అందువల్ల స్త్రీలకు ఎంతో విలువ ఉందని ఎప్పటి నుంచో మనకు తెలుస్తుంది. అలాగే ఇప్పుడు రేపు మహిళా బిల్లు కూడా పెట్టి మహిళా సాధికార బిల్లును కూడా పార్లమెంట్లో ఆమోదించబోతున్నారు నెక్స్ట్ పార్లమెంట్ సెషన్స్లో. ఆ తర్వాత వీళ్ళకి రాజ్యాంగంలో 33% ఇది ఇచ్చి వీళ్ళని సముచితమైన స్థానాన్ని కల్పించబోతున్నారు. అలాగే ఎన్టీ రామారావు గారు ఎప్పుడో ఆస్తిలో మహిళలకి హక్కు ఇవ్వాల్సిందే అని చెప్పి ఆయన కూడా పోరాడారు, మహిళా హక్కు తీసుకొచ్చారు. అలాగే ఈరోజు సమాజంలో విద్యని అభ్యసిస్తున్నలో కూడా పురుషుల కన్నా స్త్రీలే ముందుగా ఉండి సమాజ శ్రేయస్సు కోసం ఎంతో పాటుపడుతున్నారు. అందువల్ల ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మన వాకర్స్ అసోసియేషన్ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. అందుకు వారందరికీ ఒకసారి శుభాకాంక్షలు తెలుపుతూ మా అందరి వాకర్ మిత్రులందరి తరఫున అభినందనలు తెలుపుతున్నాను. మహిళా దినోత్సవం ఈరోజు ఎందుకు జరుపుకోవాలంటే మరి ప్రపంచంలో 1900 సంవత్సరం నుండి మహిళలు వాళ్ళు సాధికారిత కోసం, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. తర్వాత 1908లో మరి వాళ్ళు న్యూయార్క్లో వాళ్ళ హక్కుల కోసం, చికాగోలో వాళ్ళ హక్కుల కోసం పోరాటం జరిగింది. వాళ్ళకు ఓటు హక్కు, సమాన హక్కు, ప్రసూతి సెలవులు, పురుషులతో పాటు సమాన వేతనం కావాలని ఆ రోజు పోరాటం చేస్తున్నారు. అలానే 1917లో క్లారా జాట్కిన్, ఆమె జర్మనీ మహిళ, ఆమె మార్క్సిస్ట్ పార్టీ నాయకురాలు, వారు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని ఆ రోజు ప్రతిపాదించారు. తర్వాత 1917లోకి వచ్చేసరికి రష్యా మహిళలు పీస్ అండ్ బ్రెడ్ అండ్ పీస్ అనే కార్యక్రమం, అంటే ఆహారము అండ్ శాంతి కోసం వాళ్ళు కూడా పోరాటం చేయడం జరిగింది. అయితే 1975లో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. మరి ఇవాళ తల్లిని పూజించమన్నారు, భార్యని ప్రేమించమన్నారు, సోదరుని దీవించమన్నారు, మహిళలను గౌరవించమన్నారు. అలానే వాళ్ళ హక్కుల కోసం స్వాతంత్ర పోరాటంలో ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజినీ నాయుడు, అలానే మహిళల విద్య కోసం సరస్వతిరావు పూలే అనేక పోరాటాలు చేశారు. ఈ రోజు వరకు ప్రభుత్వం లింగ వివక్షకు గురి కాకుండా సాధికారిత కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ఇవాళ 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మంచి కార్యక్రమం
చేపట్టి అమరావతిలో కొన్ని వేల మందితో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలానే బాపట్ల జిల్లాలో కూడా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చీరాల ఓపెన్ ఎయిర్ థియేటర్లో కూడా ఈరోజు మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వాళ్ళకి అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. అలానే ఆడపిల్ల పుడితే పావలా వడ్డీకి ₹1,00,000 వరకు ఉన్నత చదువులు చదువుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాబట్టి వారు రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలని వాళ్ళు ఈరోజు ఇంట్లో కార్యక్రమం దగ్గర నుంచి అంతరిక్షం వరకు మహిళలు ఎదిగినందుకు వారిని అభినందిస్తూ హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్.